అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కుండలతో ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారండి. కుండల్లో పెరుగన్నం అండ్ ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికని ఒక 2 years నుంచి అనుకుంటున్నాను కుండలు కొనాలని. లాస్ట్ మంత్ పండగకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ కొన్నానండి కుండలు. అండ్ నాకు ఈ కుండలు రెండు ఒక 150కి అలా వచ్చాయి, డిబ్బీతో సహా అండ్ విత్ మోత్తోని. కుండలు కొనేస్తే సరిపోతుంది అని అనుకున్నాను, కానీ కుండలు కొనేస్తే సరిపోదండి, దాన్ని సీజనింగ్ చేయాలి. దాని సీజనింగ్ ఎలా చేయాలి ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఒక 24 hours వాటర్లో నానపెట్టాను. అండ్ నానపెట్టిన తర్వాత తీసేసి అందులో కడిగిన ఉంటుంది కదా అన్నం కడుగు నీళ్ళు వేసేసి అది ఒక బాయిల్ చేసేసి అవి కూడా వంపేశాను. తర్వాత ఆయిల్ రాసేసుకొని ఒక 4 hours ఉంచేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని అందులోనే మళ్ళీ రైస్ వండానండి. అండ్ సీజనింగ్ అయితే అయిపోయింది. అండ్ నేను చేపల పులుసు వండాను, ఎగ్స్ బాయిల్ చేశాను, చాలా బాగా ఉన్నదండి. అండ్ సీజనింగ్ అయితే 2 days పట్టిందండి, ఏది ఈజీ అయితే కాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.